ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను పూర్తి చేసి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. భక్తుల కోసం ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పౌర్ణమి అంటేనే విశాఖపట్నం సింహాచలానికి ఓ ప్రత్యేకత ఉంది. సింహగిరి చుట్టూత 32 కిలోమీటర్ల మేర భక్తులందరూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈ నెల 28వ తేదీన జరిగేటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సింహాచలం దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఒకసారిగా మనం చూసుకుంటే ఇప్పటికే సింహాచలానికి సంబంధించి జరగబోయేటువంటి గిరి ప్రదక్షిణను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. 28వ తేదీన సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో తొలి పావంచ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇటు హనుమంతవాక, అదేవిధంగా సీతమ్మధార, గోపాలపట్నం, ఎన్ఏడి తిరిగి సింహాచలం తొలి పావంచ వరకు సుమారు 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణను నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సింహగిరి చుట్టూతా నిర్వహించేటువంటి గిరి ప్రదక్షిణ అంటే ఒక్కసారి భూమి చుట్టూతా ప్రదక్షిణ చేసిన దానితో సమానం అని చెప్పి భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచో ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంతో అలాగే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడాను వేలాది మంది భక్తులు తరలి వస్తారు. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాటు చేస్తుంది. మరోవైపు వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడాను కాలి నడకన ఎవరైతే వస్తూ ఉంటారో ఆ భక్తులకు మంచినీటి సదుపాయం కానీ, మజ్జిగ కానీ, ప్రసాద వితరణ కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సుమారు ఏదైతే 28 మధ్యాహ్నం సుమారు 3-4 గంటల ప్రాంతంలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ 29వ తేదీతోటి పూర్తవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆ రోజు గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవంగా భాషించినటువంటి సింహాద్రినాథుని అంటే ఒక భక్తులకు ఎంతో నమ్మకం. అలాగే కోరిన కోరికలు తీర్చేటువంటి సింహాద్రినాథుని దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సింహాచలం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ప్రతి సంవత్సరము మాకు వీలైనప్పుడు అంతా ఇక్కడికి వచ్చి వెళ్తుంటాము. మేము అనుకున్నవన్నీ కూడా కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామికి సమర్పించుకుంటే అది మరి సంవత్సరం లోపల అవి తీరుతున్నాయి. అందుకనేసి మరీ దర్శనం అనేది జరుగుతుంది. సాధారణంగా సింహాచలం చందనోత్సవం అత్యంత ముఖ్యమైనది. అలాగే గిరి ప్రదక్షిణ సింహాచలంలో జరిగే అన్ని కార్యక్రమాల్లోకి 2 అత్యంత ముఖ్యమైనవి. మీరు ఎప్పుడైనా ఈ గిరి ప్రదక్షిణ కానీ లేకపోతే నిజరూప దర్శనం ఈ చందనోత్సవానికి కానీ ఎప్పుడైనా వచ్చారా? రావాలని అనిపించిందా? రావాలనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా మంది ఎక్కువ జనాభా ఉంటారు కదా, ఆ ఊపిరి ఆడదని చెప్పేసి మేము ఇట్లా ఫ్రీ టైంలోనే వచ్చి ఆయన దర్శనాన్ని చేసుకుంటాం. చాలా బాగుంటుంది ఫ్రీ టైంలో చూడడానికి. తర్వాత ఈ చందనోత్సవం జరిగినప్పుడు నిజరూప దర్శనం ఉంటుంది. రావాలని మనసు అయితే ఆరాటపడుతుంది, కానీ జనాన్ని చూసి ఇంకా మేము ఇలాంటి ఫ్రీ టైంలో వచ్చి ఆయన దర్శన భాగ్యాన్ని చేసుకుంటాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడ, అసలు మీ స్వస్థలం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు వస్తూ ఉంటారు ఏంటి? సంవత్సరానికి లేదు, అప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా వస్తుంటాం. ఇప్పటికి ఒక 5-6 మార్లు వచ్చాం. వారి ప్రత్యేకత ఏమనిపించింది మీకు? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి మీకు నమ్మకం ఏంటి స్వామి అంటే? నమ్మకము అనేది అంటే మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని నమ్మకం అనేది దేవుడు కావాలి. అంతవరకు దేవుడి దర్శనం కావాలి, అదే మా నమ్మకం. లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైనా విగ్రహ రూపంలో కనిపిస్తుంది కదా, ఇక్కడ చందన రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అదొక స్పెషాలిటీ అన్నమాట. ఆ ప్రత్యేకత నుంచి ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఇందాక నేను చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి భక్తులు ఏదైతే కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా తమకు నమ్మకం ఉందని చెప్పి ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారైనా సరే ఇక్కడికి సింహాచలం వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం. మరోవైపు మిగతా అన్ని ప్రాంతాల్లో సింహాద్రినాథుడు విగ్రహ రూపంలో ఉంటే ఇక్కడ చందన ధారి అయి ఉంటాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ నెల 28వ తేదీన జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వచ్చే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తుంది. కెమెరామెన్ రాజ్ కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.